వారు చేసిన ఈ పని నేడు మనకొక సవాలు. మనము దేవుని గురించి ఎంత ప్రచురం చేస్తున్నామో, అది కూడా వారు విన్నవారు ఆశ్చర్యపడే విధంగా వారు ప్రచురపరిచారు. మనలో కొందరం ప్రచురపరుస్తాం, కానీ ఎలా ప్రచురపరుస్తామంటే విన్నవారందరికీ కోపాన్ని రేపే విధంగా ప్రాచుర్యం చేస్తాం. మరి నీ ప్రాచుర్యము ప్రజలకు ఆశ్చర్యాన్ని పుట్టిస్తుందా, లేక ప్రజలకి కోపాన్ని రేపుతుందా? ఆ కాపరులు తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్లారు అని రాయబడింది. కొన్నిసార్లు మనకు వాక్యాన్ని విన్నదాన్ని బట్టి కోపం తెచ్చుకొని తిరిగి వెళ్తాం. ఎందుకంటే ఈ సేవకుడు నా గురించే చెప్పాడు, నన్ను గురించే మాట్లాడారు అని అనుకొని. ఎన్నిసార్లు నాలో ఏ లోపం లేకపోయినా ఎన్నోసార్లు నన్ను ఈ విధంగా హెచ్చరిస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా దేవుడు నాతో మాట్లాడారు, నా లోపం ఏంటో నాకు ఎత్తి చూపించారు, నేను మారు మనసు పొందుకునేటట్లు నాకు సహాయం చేశారు అని ఎంతమంది నిజంగా దేవుని మహిమపరుస్తూ స్తోత్రం చేయొచ్చు తిరిగి ఇంటికి వెళ్ళగలరు? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.